బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలోని హత్రాస్ లో విషాదం చోటు చేసుకుంది. రతి భాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 107 మంది మృతి చెందగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో చాలా మంది మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని చూస్తున్నాము. శివారాధన కార్యక్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. మరో 150 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ లోక్సభలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్సభలో సంతాపం ప్రకటించారు. ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 107 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అక్కడ మృతి చెందిన వారి డెడ్ బాడీస్ ను చూస్తూ ఉన్నాము. యూపీ హత్రాస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదం అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించినంత వరకు కూడా సమాచారం రావాల్సి ఉంది. రతి భాన్పూర్ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒకసారిగా శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. 107 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. మరో 150 మందికి పైగా గాయాలయ్యాయి. బాధితులను ఎటా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్సభలో సంతాపం ప్రకటించారు. ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. పులేరి గ్రామంలో భోలే బాబా సత్సంగ్ జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేలాది మంది హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మందిరానికి సంబంధించి మరి ఇంతమంది ఒక్కసారిగా ఎందుకు వచ్చారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు అన్న సమాచారం కూడా రావాల్సింది. బాబా సత్సంగ్లో శివారాధన జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు, పిల్లలు, మహిళలు తరలి వచ్చారు. వేలాది మంది హాజరయ్యారు. ఆ సమయంలో అసలు తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటి అన్నది కూడా తెలియాల్సి ఉంది.